ఆశీర్వాదం పొందబోవారందరూ యేసుని చెంతకు రారండి, యేసుని వాక్యం వినరండి. ఆశీర్వాదం పొందబోవారందరూ యేసుని చెంతకు రారండి, యేసుని వాక్యం వినరండి. యేసే నీ రక్షకుడు, యేసే మన రక్షకుడు, యేసే లోక రక్షకుడు అని గ్రహించి నడవండి, మేలులు పొందండి. ఆశీర్వాదం పొందబోవారందరూ యేసుని చెంతకు రారండి, యేసుని వాక్యం వినరండి. టీవీ ప్రేక్షకులందరికీ మా సింఫాస్ గ్రేస్ లూథరన్ సంఘము రాజమండ్రి వారు అందించుతున్న అందరికీ ఆశీర్వాదం అనే టీవీ ప్రోగ్రాం తరపున ప్రత్యేకమైన వందనములు తెలియజేస్తున్నాం. ఇప్పుడు మా సంఘ కాపరి, మా ఆత్మీయ తండ్రి గారైన బ్రదర్ సుందరాజు పైడిమల్ల గారిచే వాక్య సందేశమును విందాము. దేవుని బిడ్డలారా, మరి ఈ పాఠాల్లో పాపాన్ని మనం ఎలా జయించాలి అనే విషయాలు బయలుపరచబడుతుంది. ఆదికాండం 3వ అధ్యాయం 1 నుంచి దేవుడైన యెహోవా చేసిన సమస్త భూజంతువులలో సర్పము యుక్తిగలదై ఉండెను. భూజంతువులు అనే మాటని ఇక్కడ వాడబడింది. అంటే ఆ రోజున మరి పాము జాతి లేదు, అప్పటికి జంతువులుగా ఉన్నాయి అని అర్థం ఈ వాక్యాన్ని బట్టి. అయితే సాతాను ముందు యుక్తిగా ఉన్న వాళ్ళని ఎంచుకుంటుంది. సాతాను యుక్తిగా ఉన్న వాళ్ళలో దూరుతుంది, దూరి తన పని చేయించుకుంటుంది. అది దాని లక్ష్యం, దాని పద్ధతి. తెలివైన వారు ఆ తెలివిని దేవుని కొరకు ఉపయోగిస్తే సాతాను మిమ్మల్ని తాకలేడు. ఆ తెలివి తక్కువ సాతాను వచ్చి తెలివైన మీలో ఉండి మీ తెలివితేటలతో అది విజయం పొందుతుందంట. అందుకే దేవుని పిల్లలైన మనం ఆ సాతానుకు అవకాశం ఇవ్వకూడదు. ఇక్కడ సర్పం అవకాశం ఇచ్చింది. ఆ సర్పంలో దూరి వచ్చి అవ్వతో మాట్లాడుతుంది. అది ఆ స్త్రీతో, ఇది నిజమా? ఈ తోట చెట్లలో దేని ఫలములనైనను మీరు తినకూడదని దేవుడు చెప్పెనా అని అడిగాను. దేవుని బిడ్డలారా, ఇక్కడ వేసిన ప్రశ్న చూడండి జాగ్రత్తగా. దేవుడు చెప్పాడా? ఇక్కడ ఈ తోటలో ఉన్న ఏ చెట్టు పండ్లైనా తినొద్దని చెప్పాడా అని ప్రశ్నిస్తుంది. ఎందుకంటే సాతానుకు ఆ తోట చెట్లలో ఉన్న మంచి చెడు తెలివినిచ్చే వృక్షం గురించి బాగా తెలుసట. తనకి బాగా తెలుసట. తెలుసు కాబట్టే దేవుడు దానిని తిననివ్వడనే సంగతి కూడా తెలుసు. తింటే వాళ్ళు ఏమవుతారో కూడా సాతానుకు తెలుసు. అందుకే సాతాను అంటుంది, ఏదైనా చెట్టు ఫలం తినొద్దన్నాడా దేవుడు అని ప్రశ్నిస్తుంది. అనుభవంతో వేసింది ప్రశ్న ఇది. అనుభవం అంట. ఏంట అనుభవం అంటే, ఈ చెట్టు ఫలాన్ని సాతాను ఎప్పుడో తినేసింది. తినేసి బట్టి అది సైతాన్ అయింది. అంటే సాతాను లూసిఫర్ అనే ఒక దూతంట, దేవుని యొక్క దేవదూతంట. యెషయా గ్రంథం 14వ అధ్యాయము 12వ వచనం నుంచి 17 వరకు చూసినట్లయితే, తేజో నక్షత్రమా, వేకువ చుక్క, నీవెట్లు ఆకాశం నుండి పడితివి? జనములను పడగొట్టిన నీవు నేల మట్టము వరకు ఎట్లు నరకబడితివి? నేను ఆకాశమునకెక్కిపోయేదనను, దేవుని నక్షత్రములకు పైగా నా సింహాసనమును హెచ్చింతును. ఉత్తర దిక్కుననున్న సభా పర్వతము మీద
కూర్చుండును, మేఘమండలము మీద మేఘమండలం మీదికి ఎక్కుదును, మహోన్నతునితో నన్ను సమానునిగా చేసుకొందును అని నీవు మనస్సులో అనుకుంటివి గదా. నీవు పాతాళమునకు నరకములో ఒక మూలకు త్రోయబడితివే. నిన్ను చూచువారు నిన్ను నిదానించి చూచుచు ఇట్లు తలపోయిదురు. భూమిని కంపింపచేసి రాజ్యములను వణికించిన వాడు ఇతడేనా? లోకమును అడవిగా చేసి దాని పట్టణములను పాడు చేసిన వాడు ఇతడేనా? తాను చెరపట్టిన వారిని తమ నివాస స్థలమునకు పోనీయని వాడు ఇతడేనా? చాలమ్మా. తాను చెరపట్టిన వారిని తమ నివాస స్థలమునకు పోనీయని వాడు ఇతడేనా? ఎంత మర్మము ఇందులో కనబడుతుందో జాగ్రత్తగా అర్థం చేసుకుంటే. ఆ సాతాను చేత మనం బంధింపబడి మన నివాస స్థలానికి వెళ్ళనివ్వడం సాధ్యం. ఎంత నరకం అనుభవిస్తున్నామో, ప్రత్యక్ష నరకం ఈ భూమి మీద మనం దేవుని బిడ్డలారా. పరలోకంలో ఆత్మీయంగా జీవవృక్ష ఫలం, మంచి చెడు తెలుగునిచ్చే వృక్ష ఫలాన్ని దేవుడు అలా పెట్టి ఉంచారు. నిత్యం ఉంటాయి ఇవి. పరీక్ష పెట్టాడు వాళ్ళకి. ఈ ఆదాము వాళ్ళకి చెప్పినట్టుగానే వాళ్ళకి చెప్పాడు దేవుడు. దేవదూతలందరికీ చెప్పాడు, జీవవృక్ష ఫలం తినండి కానీ మంచి చెడు తెలివినిచ్చు వృక్ష ఫలం తినొద్దని చెప్పాడు దేవుడు. అక్కడ దేవదూతలందరూ కూడా జీవవృక్ష ఫలమే తింటున్నారు. జీవవృక్ష ఫలం అంటే దేవుని నోట నుండి వచ్చు ప్రతి మాట. దేవుని నోట నుండి వచ్చు ప్రతి మాట జీవవృక్ష ఫలం. ఇప్పుడు మీరు వింటున్న ప్రతి మాట కూడా జీవవృక్ష ఫలమే. ఈ రూపంలో మిమ్మల్ని భుజింపనిస్తున్నాడు దేవుడు. సామెతలు 11:30. నీతిమంతులు ఇచ్చు ఫలము జీవవృక్షము అట. అంటే దేవుని నోట నుండి వచ్చు ప్రతి మాట నీతిమంతుల్లో చేరుతుంది. ఆ నీతిమంతుల్లో నుంచి బయటకు వచ్చేది జీవవృక్ష ఫలం. ఆ నీతిమంతుల నుంచి వచ్చే మాట జీవవృక్షం అంట. విశ్వాసి, నీవు ఒక జీవవృక్షంగా మారిపోవాలి. నీవు ఒక నీతిమంతుడిగా, యోబులాగా, అబ్రహాములాగా, భక్తులులాగా నీతిమంతుడిగా మారిపోవాలి. ఒక జీవవృక్షంగా నువ్వు మారిపోవాలి. నీలోంచి ఫలాలు రావాలి. ప్రకటన గ్రంథంలో 2వ అధ్యాయంలో 7వ వచనం చూడండి. చెవి గలవాడు ఆత్మ సంఘములతో చెప్పుచున్న మాట వినును గాక. జయించువానికి దేవుని పరదైసులో ఉన్న జీవవృక్ష ఫలములు భుజింపనిత్తును. దేవునికి స్తోత్రం కలుగును గాక. జయించువానికేనంట. ఆ సాతాను మీద జయించేవాడు నీతిమంతుడు. ఆ నీతిమంతుడే జీవవృక్షం. జీవవృక్ష ఫలం ఎక్కడ ఉందండి? పరదైసులో ఉంది. ఆ పరదైసులో ఉన్న జీవవృక్ష ఫలాన్ని యేసుక్రీస్తు రూపంలో మన మధ్యకు తీసుకొచ్చాడు. ఒకప్పుడు ఆదాము సమయంలో ఉన్న విషయాన్ని ఇప్పుడు మనం ధ్యానం చేసుకుంటున్నాం. ఆ సాతాను ఆల్రెడీ అనుభవం ఉంది దానికి. ఆ మంచి చెడు తెలివినిచ్చి వృక్ష ఫలాన్ని తినేసి దిగంబర అయిపోయింది. సాతానికి వస్త్రాలు ఉండవు, సాతానికి మహిమ వస్త్రాలు ఉండవు. అందుకని పాతాళంలో మలమలం ఆడుతుంది. సాతానికి మహిమ వస్త్రాలు లేవు. ఎందుకు? దేవుడంతటి వాడిని అవ్వాలనుకుని జీవవృక్ష ఫలం తింటే అయిపోతాననుకుని తినేసి పాతాళంలో యాతన పడేటట్లుగా చేసుకుంది. ఈ రోజున మనం కూడా జీవకుడంబానికి బలైపోతున్నాం. ఏదో పొందేసుకుందాం అనుకొని అడ్డదారులంట వెళ్ళి, తప్పుడు త్రోవలంట వెళ్ళి నష్టపోతున్నాం దేవుని బిడ్డలారా. ఆ జీవకుడంబం చాలా ప్రమాదకరమైనది. సైతాన్ నుంచి మనకు సంక్రమించింది అది. ఆ అనుభవంతో ఇప్పుడు అవ్వతో మాట్లాడుతుంది,
స్త్రీ, ఈ తోట చెట్ల ఫలాల్లో దేన్నైనా దేవుడు తినొద్దన్నాడా అని ప్రశ్నిస్తుంది. అందుకు స్త్రీ, ఈ తోట చెట్ల ఫలములను మేము తినవచ్చును. అయితే తోట మధ్యనున్న చెట్టు ఫలములను గూర్చి దేవుడు మీరు చావకుండునట్లు వాటిని తినకూడదనియు వాటిని ముట్టకూడదనియు చెప్పానని సర్పముతో నేను తినడం కదా ముట్టుకోకూడదని చెప్పాడట దేవుడు. అందుకు సర్పము, మీరు చావనే చావరు, ఏలయనగా మీరు వాటిని తిను దినమున మీ కన్నులు తెరవబడుననియు మీరు మంచి చెడ్డలను ఎరిగిన వారే దేవతల వలె ఉందురనియు దేవునికి తెలియనని స్త్రీతో చెప్పగా. దేవుని బిడ్డలారా, ఇక్కడ చాలా మర్మం ఉందండి ఇందులో. సైతాన్ ఏమంటుందంటే మీరు చావనే చావరు. సర్పం రూపంలో వచ్చి సైతాన్ మాట్లాడుతుంది. మీరు చావరు, నేను కూడా చావలేదు. ఆ పండు ఇప్పుడో తినేసాను, నేను చచ్చానా, ఇప్పుడు బాగానే ఉన్నాను, మీతోటే ఉన్నాను నేను. నమ్మిస్తుంది సాతాను, నమ్మించి మోసం మరణానికి దింపేస్తుంది. ఒక రోజున ఇంటి దగ్గర రైల్వే ట్రాక్ ఉంటుందండి. రైల్వే ట్రాక్లో ఒక రోజున వంతుని మించి వెళ్తుంటే జనమందరూ మూగేస్తున్నారు. ఏంట్రా అంటే అక్కడ ఒక అతను రైలు కింద తలపెట్టేసి చనిపోయాడు. యవనస్తుడు కుర్రోడు, యవనస్తుడు. ఇంతకీ ఏంటి అంటే ఎలా చనిపోయాడు అంటే ఈ కుర్ర సహవాసం, కుర్రోళ్ళందరూ పోటీ పందెం వేసుకున్నారట. నేను బండి కింద తలకాయ పెడతాను, నువ్వు పెట్టగలవా అంటే ఓ అదెంత పని అని పాప అమాయకంగా వీడు తలకాయ పెట్టాడట. ట్రైన్ వచ్చేటప్పటికి వీడు పందెం వేసినోడు బయటకు వచ్చేసాడు, వీడు బలైపోయాడట. నమ్మించి మోసం, నేనేం కాలేదు అంటుంది సాతాను, నేనేం కాలేదు, చావనే చావరు అని దేవుడికి తెలుసు అంటుంది. చూడండి, ఫ్యాక్ట్ కాదది, మభ్య పెడుతుంది, మభ్య పెట్టి మాట్లాడుతుంది. ఏ విధంగా మభ్య పెడుతుందంటే మీరు తిను దినమున మీ కన్నులు తెరవబడును, మీరు మంచి చెడ్డలను ఎరిగిన వారే దేవతలే ఉందురని దేవునికి తెలియను అంటుంది. మీరు దేవతలు అవుతారని చెప్పట్లేదు, అవ్వరు కాబట్టి దేవుడికి తెలుసా. ఎంత ప్రాక్టీస్గా మాట్లాడుతుందో చూడండి. దేవుడికి తెలుసు అంటే దేవుని కంటే నీకు ఇంక ఏంటి అని ప్రోత్సాహిస్తుంది. దేవుడికి అది తెలుసు కాబట్టి నేను తినవట్లేదు. తింటే నువ్వు దేవతలవుతావు, దేవతలవుతావు. సాతాను చెప్తుంది వాళ్ళు దిగంబరులు అయ్యారు. దేవతలవుతావంటే దిగంబరులు అయ్యారు. చూసారా దేవుని బిడ్డలు, సాతాను మనల్ని అలాగే మోసం చేసి మన ప్రాణాలతో చెలగాటమాడుతూ ఉంటాడు, మన ప్రాణాలతో చెలగాటమాడుతూ ఉంటాడు. బి కేర్ఫుల్, జాగ్రత్త సుమ. అట్టి సాతానికి లొంగొద్దు. జీవము గల దేవుని నోట నుంచి వచ్చి జీవవృక్ష ఫలాన్ని భుజించండి, శక్తి పొందుకోండి, స్వస్థతలు పొందుకోండి. దేవుని నోట వచ్చే మాటలు వింటూ ఉంటేనే మీకు స్వస్థత కలుగుతుంది. దేవునికి స్తోత్రం కలుగునుగా. మాటలు వింటుంటే ఎందుకు స్వస్థత కలుగుతుంది? అది జీవవృక్ష ఫలాన్ని సంబంధించిన మాటలు అవి. దేవుని బిడ్డలారా, దేవుడు మాట్లాడుతుంటే అది జీవం, నీలో నిర్జీవాన్ని జీవంగా మారుస్తుంది. దేవుని నిజంగా మాట. ఇప్పుడు సాతాను ఉజ్జీవాన్ని నిర్జీవంగా మారుస్తుంది. ఆ ఆది దంపతుల్లో ఉజ్జీవం ఉంది, ఆ ఉజ్జీవాన్ని నిర్జీవంగా మారుస్తుంది సైతాను మాటలు వింటే. బి కేర్ఫుల్ యువత, యవనస్తులరా. సాతాను మోసాలు ఎలాగుంటాయి, సాతాను చేసే మోసాలు ఎలాగుంటాయి దేవుని బిడ్డలారా. యేసుక్రీస్తు మాటలో స్వస్థత ఉంది, యేసుక్రీస్తు మాటలో జీవం ఉంది. ఏయ్ లాజరు బయటికి రా అంటే ఆ జీవము వెళ్ళి నిర్జీవాన్ని సజీవంగా మార్చింది. దేవునికి స్తోత్రం కలుగుతుంది.
ఇదిగో ఈ సాతాను నీలో ఉన్న ఉజ్జీవాన్ని చల్లారుస్తుంది, ప్రేరేపిస్తుంది, పాడు చేస్తుంది. పాడవద్దు, విశ్వాసి పాడవద్దు. నేను సండే స్కూల్ టీచర్గా ఉండేటప్పుడు తల్లి సంఘంలో రఘురాజ్ పాస్టర్ గారు నేను లీడ్ చేసేవారు. సండే స్కూల్ చాలా పెద్ద సండే స్కూల్. అది గౌరవం, మా కుటుంబం మీద ఉన్న గౌరవంతో తల్లిదండ్రులందరూ మా మాట వినేవారు. ఆ పిల్లలు మేము కొట్టినా తిట్టినా ఎవ్వరూ మాట్లాడడానికి వీల్లేదు. అలాగుండే డిసిప్లిన్ మా దగ్గర. ఇంకో వేరే టీచర్ ఎవరైనా వాళ్ళని గసిరినా కొట్టినా తల్లిదండ్రులు దెబ్బలాటకు వచ్చేవారు, మళ్ళీ మేమే సర్దిప్పి పంపించాం. అదే మేమైతే కంప్లైంటే ఉండేది కాదు. మా మీద గౌరవం, మర్యాద. ఆ టైంలో ఒక కేసు వచ్చింది. ఏంటి ఆ కేసు అంటే, ఇంటర్మీడియట్ క్లాస్ స్టూడెంట్లు ఒక అబ్బాయి అమ్మాయిని తీసుకొచ్చారు. చర్చి వెనకాల పెద్ద స్తంభాలు ఉంటాయి. ఆ స్తంభాల చాటును వీళ్ళిద్దరు మాట్లాడుకుంటున్నారట. వాళ్ళు పెద్ద వయసు కాదు, ఏం కాదు. తీసుకొచ్చారు. సార్ ఇదిగోండి వీళ్ళలో మాట్లాడుకుంటున్నారు. తీసుకొచ్చామండి. ఏం మాట్లాడుకుంటున్నారమ్మా? సండే స్కూల్ కోసమే మాట్లాడుకుంటున్నామండి. నీ క్లాస్లో ఏం చెప్పారు, మా క్లాస్లో ఏం చెప్పారని మాట్లాడుకుంటున్నామండి అని చెప్తున్నారు. సర్లే మాట్లాడుకుంటున్నారు, మీరు అంత మూలకెళ్ళి ఎందుకు మాట్లాడుకుంటున్నారు అని అడిగాను. ఓన్లీ మాట్లాడుకుంటే ఇక్కడ కూర్చొని బెంచీలో కూర్చొని మాట్లాడుకోవచ్చు కదా, అంత మూలకెళ్ళి ఎందుకు మీరు మాట్లాడుకున్నారు అంటే మాట్లాడగలరు. నా దగ్గర అబద్ధం చెప్పడానికి మీకు అవకాశం ఉండొచ్చు, దేవుని సన్నిధిలో ఉన్నారు మీరు, జాగ్రత్త సుమా, చెప్పే ఫ్యాక్ట్ చెప్పే, ఏం జరిగిందో చెప్పే అన్న. మేము ప్రేమించుకుంటున్నామండి అన్న. అమ్మా అయితే మీ ఇద్దరిని తీసుకెళ్ళి పోలీస్ స్టేషన్లో పెట్టి పెళ్లి చేసేస్తాం, నువ్వేం పెట్టి పోషిస్తావురా అన్నాను. బర్రెలు దించుకున్నాడు. వాళ్ళ వయసు ఎంత, వాళ్ళు ఎంత చిన్న పిల్లలు, వాళ్ళకేం తెలుసు, వాళ్ళకేం తెలీదు. అసలు మీరు ఈ మనసు ఎలా పుట్టిందిరా మీకు? ఆ వయసులో తెలియని ఆకర్షణలు ఉంటాయి, నిజమైన ఆకర్షణ కాదు, ఉత్తుత్తి ఆకర్షణలు. అవి శాశ్వతమైనవి కాదు. అది ఎవరో ఒకరు సాతాను అవ్వను చోదించినట్టుగా చోదిస్తేనే ఆ పిల్లలు పడుతారు, లేకపోతే ఎవరు అసలు వాళ్ళకి అభం శుభం ఎరక. ఇంతకీ వాళ్ళని అలా ప్రేరేపణ చేసింది ఎవరు అని తేలిందంటే ఒక సండే స్కూల్ టీచర్, చాలా భక్తి గల టీచరే. పిల్లలందరినీ మేడ మీద కూర్చోబెడతాం. సండే స్కూల్ పిల్లలందరినీ ఆదివారం ఆరాధన జరిగేటప్పుడు మేడ మీద కూర్చోవాలి పిల్లలు, ఎవరు కింద ఉండకూడదు. టీచర్స్ పైనుండి వాళ్ళని నిశ్శబ్దంగా పెట్టడం అలవాటు అప్పటి నుంచి. ఈ కుర్రోడు వాళ్ళ బుద్ధిమంతుడు తండ్రి పక్కన కూర్చున్నాడు. తండ్రి తీసుకెళ్ళి దగ్గర కూర్చోబెట్టుకొని నేర్పిస్తుంటే ఆ టీచరు ఆ పిల్లల్ని అల్లరి చేయకుండా కొట్టడానికి వచ్చి చూసిందంట. చూసి ఈ కుర్రోడేమో పైకి చూస్తున్నాడు. ఆ పైకి చూస్తుంటే ఆ అమ్మాయికి చూస్తుంటే ఈ అమ్మాయి గమనించిందంట, టీచర్ గమనించిందంట. ఓహో ఈ అబ్బాయి ఆ అమ్మాయి ప్రేమించుకుంటున్నారు అని వాళ్ళిద్దరికి ముడి పెట్టిందంట. మొదట బాగానే ఉంది. రెండో విషయం ఏంటి, ఆ అమ్మాయి దగ్గరికి వచ్చి, ఏ అమ్మాయి నీవు ఆ అబ్బాయి ఇంకా ఎందుకు చూస్తున్నావు అని అడిగిందంట. చిచ్చి నేను అలా చూడడం ఏంటంటే, లేదు నేను చూశాను, మీ ఇద్దరు ఒకరినొకరు చూసుకుంటున్నారు, రోజు చూసుకుంటున్నారు అని ఎక్స్ట్రా వేసి సైతాను ఆ అవ్వను శోధించినట్టుగా మొదలెట్టిందంట. మొదలు పెడితే ఈ అమ్మాయికి అసలు లేని కోరిక పుట్టించింది. ఆ అమ్మాయి లేని ఆలోచన పుట్టించింది. ఎంత దయనీయమైనటువంటి పరిస్థితి అది. ఒకవేళ వాళ్ళకి అలాంటి బుద్ధి ఉంటే బుద్ధి చెప్పవలసిన టీచర్ బుద్ధిహీనంగా ప్రవర్తించి పరిశుద్ధమైన మనస్సు ఉన్న పిల్లల్లో చెడును రేకెత్తించి మళ్ళీ వీడి దగ్గరికి వచ్చి వీడికి చెప్పిందంట, ఆ అమ్మాయి నిన్ను ప్రేమిస్తుంది. ఈ బుద్ధిహీనురాలు ఒక్కొక్క సరదా ఉంటుందండి. సైతాన్ లోపల దూరితే మంచి పిల్లల మీద పాపం కలిగేలా చేస్తూ ఉంటారు. నేను చెప్పాను ఇదివరకులో, సాధారణంగా ఆడదానికి ఆడదే శత్రువు అనే సామెత నానుడి ఉంది. ఆ పక్కనున్న అమ్మాయిని
మంచి పిల్లని చెడుపుతుందట పక్క నుండి. చూస్తున్నాడే చి చి ఆడవడు నాయక చూడడానికి అంటదంట పాప. చిచ్చిచి అంటదట. మళ్ళా రేపుతుందట. మళ్ళా రేపితే ఈ అమ్మాయికి ఇష్టం లేకపోయినా ఏంటి అసలు మళ్ళా అతను నాయక చూడడం ఏంటి అని ఒకసారి చూస్తుందట. చూడడంలో పాపం సంక్రమిస్తుంటుంది. ఆల్రెడీ ఒక అమ్మాయి ప్రేరేపణ, ఆ ప్రేరేపణ ఈమెలో చెడు ఆలోచన కలిగిస్తుంది. అలాగా పాపాన్ని అంటుకట్టుతుందట సాతాను. ఆ విధంగా సాతాను కలిగిన బిడ్డలు ఆ విధంగా ఒకరిని పాడు చేస్తూ ఉంటారట. ఈ రోజున సాతాను వచ్చి అవ్వను శోధించింది. మీరు చావనే చావరు. అసలు ఆ సాతాను వచ్చి శోధించకపోతే అవ్వ పాడయ్యేదా? అవ్వదు. ఓ క్రైస్తవుడా, క్రైస్తవురాల, నీ పక్కన వాళ్ళని పాడు చేయడానికి నీ మనస్సును తీసేయి. చేతనైతే నీ పక్కన ఉన్న వాళ్ళు తప్పుడు బుద్ధులుంటే వాళ్ళని ప్రార్థన పూర్వకంగా మార్చడానికి కష్టపడి ప్రయత్నించు. చేతనైతే నీ పొరుగు వాణిని అగ్నిలో నుంచి లాగడానికి, చావు గోతలో నుంచి లేవనెత్తడానికి ప్రయత్నించు. అంతేగాని నీవే వాళ్ళని పాతాళంలోకి తోసేయద్దు. అది సాతాను లక్షణం. అబద్ధమైన బలంగా ఉంటుంది, నిజమైన బలంగా ఉంటుంది. నేను చెప్తున్నానంటే నమ్మకపోవచ్చు, దేవుడికి తెలుసు అనేటప్పటికల్లా నమ్మేశారు. అంటే మనకి ఇక్కడ అంతా రాయలేదు, అక్కడ చాలా పెద్ద డ్రామా జరిగి ఉంటుంది. శోధించి 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 శోధిస్తే అప్పుడు పడిపోయి ఉంటుంది అవ్వ. ఇలా అనగానే పడిపోలేదు, అక్కడ ఎక్కువ రాయలేదు మనకి. శోధించి 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 మెంటల్ టార్చర్ పెట్టి అది తినే 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 పో వెళ్ళిపో వెళ్ళిపో అన్నట్టుగా ప్రేరేపణ 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 కలిగించింది సాతాను. 6వ వచనం, స్త్రీ ఆ వృక్షము ఆహారమునకు మంచిదియు కన్నులకు అందమైనదియు వివేకమిచ్చు రమ్యమైనది ఉన్నయుండుట చూచినప్పుడు ఆమె దాని ఫలములలో కొన్ని తీసుకొని తిని తనతో పాటు తన భర్తకును ఇచ్చెను, అతడు కూడా తినెను. దేవుని బిడ్డలారా, ఇప్పుడు ఈ ప్రేరణ 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 ఆ స్త్రీలో బాగా ఎక్కేసింది. నూరు పోసిందని చెప్తారే, నూరు పోసింది సాతాను. ఆ నూరు పోసినప్పుడు ఆ బలహీనతలో చెక్కబడింది ఈ అవ్వ. చెక్కబడి దావాది దేవుడు పరిశుద్ధుడైన దేవుని నోట నుంచి వచ్చి మాటను తప్పి పాపం చేసింది. ఆజ్ఞ అతిక్రమమే పాపము. ఆ స్త్రీ ఆ వృక్షము ఆహారమునకు మంచిదియు. చూడండి ఎలా నూరు పోసిందంటే, అది ఆహారానికి మంచిది మంచిది మంచిది, మీకు ఆరోగ్యం వస్తుంది, మీకు అలాగొస్తుంది ఇలాగొస్తుంది అని టీవీలో యాడ్ వేస్తుంటారు. టీవీలో ఒక అరగంట పైన ఈ మధ్యన క్రైస్తవ ఛానల్లో కూడా యాడ్ వేస్తున్నారు. కంటికి దానికి యాడ్స్ వేసేస్తున్నారు. అది మనకి ఎలాగుంటుందంటే, పెద్ద పెద్ద వాళ్ళతో చెప్పిస్తారు, నేను వాడాను, నేను ఈ బ్రాండే వాడుతున్నాను, నేను ఈ బ్రాండే, నేను నా బ్రాండే ఇది అంటే వాళ్ళ ఫేవరెట్లు అందరూ మా హీరో ఇది వాడుతున్నాడు, నేను కూడా కొనాలి. బట్టల షాపులో అడ్వర్టైజ్మెంట్కి ఒక హీరోని పెడుతున్నారు, ఒక హీరోయిన్ పెడుతున్నారు, ప్రజల్లో అట్రాక్షన్ రావడానికి. సాతాను లక్షణాలు ఇవన్నీ. ఎంత చెత్త బట్టలైనా సరే విలువైనగా మనకి అడ్వర్టైజ్మెంట్ ఇస్తూ ఉంటారు. తుప్పుమని పగిలిపోయే వస్తువులు కూడా బలమైనది, దీనికి వారంటీ, మీ టీవీ కొనండి 10 సంవత్సరాల వారంటీ అంటాడు. బ్రాండెడ్ టీవీలన్నీ మించిపోయి వస్తుంది అంటాడు. అది కొన్న తర్వాత
6 నెలల లోపల రిపేర్ వస్తుంది. ఏమండి 10 సంవత్సరాలు గ్యారంటీ అన్నారు కదండి, 6 నెలల్లో రిపేర్ ఏంటంటే 10 సంవత్సరాలు మేము ఉచితంగా సర్వీస్ చేస్తాం కదండి, 6 నెలల్లోనే రిపేర్ వచ్చేస్తుంది. అది 10 సంవత్సరాల వారంటీ ఉన్నంత వరకు మేము రిపేర్ ఎవరు కావాలి? వారంటీ అంటే వారంటీగా ఉండాలి. ఈ రోజున అపవాది లాగా మోసాలు. ఓ విశ్వాసి, ఇంకా ఆలస్యం చేస్తావా? చెయ్యొద్దు. నీ తండ్రి ప్రేమను నీవు హత్తుకొనిలా చేసుకో. నీ జీవితంలో యేసు ప్రభువును సంపాదించుకో. అలాంటి దీవెనకరమైన జీవితం పరిశుద్ధ ఆత్మదేవుడు ఈ వాక్యం విన్న మీ అందరికీ దయచేయును గాక. ప్రార్థన చేసుకుందాం. ప్రార్థన. ప్రేమగల తండ్రి, పరిశుద్ధుడా యేసు నాన్నగారు, నీ కృపగల దయగల పవిత్ర నామాన్ని వెలలేని వందనాలు, స్తుతులు, స్తోత్రాలు చెల్లిస్తూ ప్రభువ మాతో మాట్లాడిన ఖరీదైన ప్రతి మాటను బట్టి మీకు వందనాలు, స్తోత్రాలు చెల్లిస్తున్నాను బాబు. మీరు చేసిన ప్రతి ఉపకారం గొప్పది నాయన. ఈ రోజున ఆదామను శోధించిన సాతాను మా జీవితాన్ని శోధించడానికి సిద్ధంగా ఉంది, శోధిస్తుంది. మేము పడిపోతున్నాం. అయితే నా దేవా, నీ సజీవం గల మాటలతో మమ్మల్ని బ్రతికిస్తున్నందుకు వందనాలు. మమ్మల్ని బ్రతికించి మా జీవితాలను చిగురింప చేసినందుకు వందనాలు. ఈ మాటలు విన్న నా బిడ్డలను స్వస్థపరచు బాబు. ఎట్టి వ్యాధులతో రోగంతో బిడ్డలు ఉన్నారు, యేసు నామమున స్వస్థత కలుగునుగాక. తండ్రి గారు, ఈ బిడ్డల యొక్క జీవితాలను వెలిగించండి. వీరు అప్పుల ఇబ్బందులు పటాపంచలు చేయండి తండ్రి. వీరి కుటుంబంలో శాంతి సమాధానాలు దయచేయండి. సంతానలేమితో ఉన్న వారి గర్భఫలం దయచేయండి. గర్భిణీ స్త్రీలకు సుఖప్రసవం, బాలింతలకు తల్లి బిడ్డలకు క్షేమం దయచేయండి తండ్రి. యేసయ్యా, నిరుద్యోగులుగా ఉన్న బిడ్డలకు చక్కని ఉద్యోగం, ఉపాధి దయచేయండి తండ్రి. ప్రభా, వివాహం కావాల్సిన ఏకాంగులను సంసారులుగా చేయండి నాయన. ఖచ్చితమైన సంబంధాలు చూసి వారికి పెళ్ళిళ్ళు చేయమని ప్రాధేయపడి వేడుకుంటూ, చదువుకున్న బిడ్డలకు జ్ఞానం జ్ఞాపశక్తిని రెట్టింపు చేసి వాళ్ళ పరీక్షలో ఘన విజయం కలుగునట్లుగా వాక్యం విని ఆ వాక్యపు వెలుగులో బిడ్డలు పరీక్షలు రాసి విజయాలు పొందుకొని బ్రైట్ స్టూడెంట్స్గా ఆశీర్వదిస్తూ, ఇంకా సంఘంలో ఈ వాక్యం విన్న ప్రతి బిడ్డను కూడా ప్రత్యేకంగా దీవించుమని యేసునామమున ప్రార్థించి వేడుకుంటున్నాను పరమ తండ్రి. త్రియక దేవుని మహిమ వెలుగు సదా పేరు పేరున మీ అందరికీ తోడైండును గాక. ఇప్పటి వరకు వినిన ఆధ్యాత్మిక సందేశం ఆశీర్వాదకరంగాను దీవెనకరంగాను ఉన్నదని మేము విశ్వసిస్తున్నాం. మీ ప్రార్థన అవసరతలు మాకు తెలియపరచగలరు. మా యొక్క చిరునామా బ్రదర్ సుందర్రాజు పైడిమల్ల, కేర్ ఆఫ్ శ్రీ సెబ్బేటి లాజర్ గారు, ట్రెజరర్, సెయింట్ పాల్స్ గ్రేస్ లూథరన్ చర్చ్, గోరక్షన్పేట, రాజమండ్రి 533103. మా యొక్క ఫోన్ నంబర్లు 9848628658. మరి యొక్క నెంబరు 9908990978.